రైట్. ఈరోజు చెప్పబోయేది చాలా వెరీ ఇంపార్టెంట్ అండ్ లైఫ్లో ఇది మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అనుకున్నంటే మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేదే కాకుండా మీరు సంపదను సృష్టించే ఒక అద్భుతమైన ప్లాన్లో మీరు ఉన్నారని చెప్పి మీకు తెలుస్తుంది. ఎంత అద్భుతమైన ప్లాన్ అంటే మీరు కరెక్ట్గా తంతె బూర్లు పుట్ల పడ్డారన్నట్లు మనకు వెస్టీజ్ బిజినెస్లో రావడమే ఒక అదృష్టం. అదృష్టం అంటే ఏదో కాదు, బలంగా కోరుకునేది భవిష్యత్తు, ఇష్టంగా కోరుకునేది అదృష్టం. మీరు అదృష్టం మీ దగ్గరికి వచ్చింది అంటే మీకు వెస్టీజ్ అవకాశం మీ దగ్గరికి వచ్చింది. కానీ ఇక్కడ వెస్టీజ్లో నువ్వు స్టార్ అయితే మీ తమ్ముని స్టార్ డైరెక్ట్ చేయొచ్చా లేదా? ఈ బిజినెస్లో బీభత్సమైన డబ్బులు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం అనుకున్నంటే మనకు ఇంకా బంగారు గనులు ఉండి బికారు లెక్క మనము పనిచేస్తున్నాం. అర్థమవుతుందా? మీకు బంగారు గనిలో ఎలా పనిచేయాలి, బంగారు గనిలో ఉంటే మనం యజమాని లెక్క ఉండాలి, కానీ బికారు లెక్క కూలి పని లెక్క ఉండొద్దు. యజమాని లెక్క ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఎల్ఓబి క్రియేషన్ చేయాలి. ఎల్ఓబి అంటే తెలుసా మీకు? ఎల్ఓబి తెలుసా? లీడర్షిప్ ఓవర్ రైడ్ బోనస్ తెలుసా? ఇదే మేజర్ ఇన్కమ్, అన్నిటికంటే ఎక్కువ ఇన్కమ్ మేజర్ ఇన్కమ్. మీకు డైరెక్ట్ బోనస్ 0.40 పైసా వస్తుంది. అర్థమవుతుంది? 0.70 పైసా మీకు ట్రావెల్ ఫండు, కార్ ఫండు, హౌస్ ఫండు మ్యాక్సిమం 3 కలిపి 0.70 పైసా వస్తుంది. అర్థమవుతుందండి? కానీ మీకు లీడర్షిప్ ఓవర్ బోనస్ ₹2.40 వస్తుంది. అన్నిటి వెస్టీజ్లో అన్ని ఇన్కమ్లతో కలిపి ఎల్ఓబికి ఈక్వల్ కాదు. అర్థమవుతుందండి? అన్నిటితో కలిపినా ఈక్వల్ కాదు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు అందరూ స్టార్ డైరెక్టర్సే కదా. సో స్టార్ డైరెక్టర్స్ మీరు ఎట్లా ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ మీకు ఒక 6 లెగ్స్ మీరు ఫస్ట్ క్రియేట్ చేయండి. సో 6 లెగ్స్లో మీరు ఫస్ట్ ఏం చేయాలనుకుంటే మీరు ఇక్కడ 5 to 6 లెవెల్ ఫస్ట్ మీకు ఏం చేయాలనుకుంటే కోర్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ కోర్ ఎవరు చేయాలి? 160 PV క్రియేట్ చేయాలి. 160 PVలో మీకు 100 PV ప్లస్ 60 PV, అవునా కదా? ఇప్పుడు 100 PV అనేది మీరు ఏం చేయాలంటే యూజ్ చేయాలి. ఇది యూజ్, ఇది షేర్. ఫస్ట్ది యూజు, రెండోది షేర్ చేయాలి. ఇక్కడ చూడండి ఎలా చేయాలి, కోర్ ఎలా ఉపయోగించుకోవాలనుకున్నంటే మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీరు 160 PV చేసి కోర్ అయ్యారు. సో ఫస్ట్ కోర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఫస్ట్ ఈ పర్సన్కి మీరు కోర్ గురించి మాట్లాడండి. కోర్ వ్యక్తి మాత్రమే మీ టీంలో లీడర్, లేదంటే ఆ వ్యక్తి కస్టమర్. ఆయనతో పని చేయకండి. అర్థమవుతుందా? పని చేయకండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, మీకు ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయండి. అర్థమైందా? టైం మాత్రం ఇవ్వకండి. టైం అనేది వాల్యుబుల్, విలువైన వ్యక్తులకు మాత్రమే టైం ఇవ్వండి. అర్థమైందా? నేను డియూసీడీ అయినా కూడా కోర్ చేయకపోతే నేను మాట్లాడను ఫోన్ చేసి. డియూసీడీగా అంతవరకు వెళ్ళాలనుకున్నంటే ఎన్నిసార్లు కోర్ చేసి ఉండాలి. నేను ఇప్పుడు నా సీక్రెట్ మీకు చెప్తా చూడండి. ఇప్పుడు 160 PV ఏదైతే ఉందో మీరు ఇక్కడ టీం ఫస్ట్ ఇట్లా ఒక 5 లెవెల్ డెప్త్లోకి మీరు టీం బిల్డ్ చేయాలి. 1 2 3 4 5 ఈ 5 లెవెల్లో వచ్చేసరికల్లా మీకు ఒక రైట్ పర్సన్ దొరుకుతారు. ఎక్కడైనా జరిగేది ఇది 5 లెవెల్లో. ఇంకొకటి ఏంటంటే ఈ 5 లెవెల్లో కూడా మీరు ఏం చేయాలనుకోండి, 20 డెప్త్లోకి వెళ్ళేసరికి 20 డెప్త్లోకి వెళ్ళేసరికల్లా మీకు ఒక క్రౌనే దొరుకుతాడు. అర్థమవుతుందా? ఒక క్రౌన్ దొరికి 6 లెగ్లో 6 క్రౌన్లు వస్తే మీకు 5 to 6 lakhs చెక్ ఉంటుంది. అర్థమవుతుందండి? 5 to 6 lakhs చెక్ కావాలంటే ఈ డెప్త్కి వెళ్ళి మనం బిల్డ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మీ నడిమాత్రపు సిరి వచ్చిన వాళ్ళు నాకు డబ్బులు రాగానే పక్కనోడిని దూరం చేసుకోవడం, పక్కనోడిని కలిసి మాట్లాడలేకపోవడం, రకరకాల అసూయ, ద్వేషం ఇవన్నీ దగ్గర తెచ్చుకుంటారు. ఇప్పుడు అంబానీ వచ్చి ఎంత సింపుల్గా ఉంటాడు. మీ ఎంత సింపుల్గా ఉంటే అంత పెద్ద బిజినెస్ అవుతుంది. అర్థమవుతుందా? మా డిస్టిక్లోనే బెంజ్ కార్ లేదు, మరి నేను కొనుక్కున్న బెంజ్ కారు. మరి నేను మా ఊరు వాళ్ళతో ఎంత ఫ్రీగా ఉన్నాను, మీకు వీడియోలు చూడలేదా మీరు?
వీడియోలు అందరూ నాకు డైరెక్ట్గా సలహాలు ఇస్తూనే ఉంటారు, రకరకాలు మాట్లాడుతుంటారు. నేను ఏదైతే కోర్టులో గేమ్ వాలీబాల్ కానీ క్రికెట్ ఆడిన సిచ్యువేషన్లో నాతో అన్ని వాళ్ళు మాట్లాడుతారు, అన్ని రకాల చర్చిస్తారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఒకటి పెద్దోడిని అయిపోయినా, నేను ఒక పెద్ద గొప్పవాడిని అయిపోయినా అనుకున్నట్టు నా దగ్గరికి ఎవడు రాడు. మీకు ఏ రోజైతే మీరు స్టారో డైమండో క్రౌన్ అనేది మీకు ఓన్లీ స్టేజ్ మీద వరకు మాత్రమే తప్ప మీకు ఎక్కడ ఈ బయట సమాజంలో మీకు పనికిరాదు. అర్థమవుతుందండి, సమాజంలో పనికిరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 160 PVలో ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చేయాలనుకున్నంటే ఫస్ట్ ఇక్కడ డెప్త్ బిల్డ్ చేయాలి. ఈ పర్సన్ కోర్ అయ్యాడు కాబట్టి కోర్ దగ్గర మీరు పని చేయాలి. ఈ దగ్గర పని చేసినప్పుడు ఈ పర్సన్ కోర్ అయ్యాడు, ఈయన దగ్గర టీం బిల్డ్ చేయాలి. ఈ పర్సన్ కోర్ అయ్యాడు, ఈయన దగ్గర టీం బిల్డ్ చేయాలి. ఈ పర్సన్ కోర్ అయ్యాడు, ఈయన దగ్గర టీం బిల్డ్ చేయాలి. సపోజ్ ఈ పర్సన్ కూడా కోర్ అవుతుంది అనుకుందాం, పర్వాలేదు చేయండి. ఇక్కడ కూడా ఇక్కడ మీకు ఎన్ని లెవెల్స్, ఒక 5 నుంచి 6 లెవెల్స్ డెప్త్లోకి వెళ్ళిపోయేసరికల్లా మీకు ఏమవుతుంది అనుకున్నంటే 5 లెవెల్ డెప్త్. దీన్ని ట్యాప్ రూటింగ్ అంటారు. దీన్ని ట్యాప్ రూటింగ్ తెలుసా? ట్యాప్ రూటింగ్ అంటే మీరు ఇప్పుడు ఇది ఉందా, ఇది మొక్క, ఇది వేళ్ళు, అవునా? ఇది వేళ్ళు కదా. ఇప్పుడు మొక్కకి నీళ్ళు ఎక్కడ పోయాలి, ఎక్కడ నీళ్ళు పోయాలి? ఇది చెట్టు కదా, ఇది చెట్టు. ఈ చెట్టు దగ్గర ఎక్కడ నీళ్ళు పోయాలి మనం? ఈ పైన పోయాలా, ఈ కింద పోయాలా? ఇది పచ్చగా కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ నీళ్ళు పోస్తే ఇది పచ్చగా ఉంటుంది, ఇక్కడ నీళ్ళు పోస్తే ఎండిపోతుంది మొత్తం. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ జాయిన్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళే పని చేస్తారు, కానీ అక్కడ చేయకూడదు, ఇక్కడ చర్చ చేయాలి. ఎక్కడ ఇది మీరు పని చేయాల్సిన ట్యాప్ రూటింగ్ ఎక్కడ? ఈ 2 లెవెల్ దగ్గర మీకు దీన్ని మోస్ట్ ఎక్సైటింగ్ డీపెస్ట్ పాయింట్ అంటారు. మోస్ట్ ఎక్సైటింగ్ డీపెస్ట్ పాయింట్. అర్థమైందా? ఎక్కడ పని చేయాలి? ఇక్కడ పని చేయాలి వీళ్ళతోని. వీళ్ళ దగ్గరే ఉన్నామనుకో ఏం పని చేస్తున్నావు, ఒకరోజు నీకు ఈ టీం అంతా ఎండిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ వీళ్ళతో చేస్తున్నావు, నువ్వు ఇక్కడ చేయాలి. అదే ఇక్కడ మనకు ఎలా చేయాలి? ఫస్ట్ రెండోది ఏంటంటే నీకు 500 PVని క్రియేట్ చేయాలి. నువ్వు 500 PVని ఎట్లా క్రియేట్ చేయొచ్చు? మనము 4 వారాలు 4 సార్లు కనుక కోర్ చేస్తే ఎంత అవుతుంది? 640 PV అవుతుందా లేదా? 640 PV. ఇదే సేమ్ 640 PVని మీరు క్రియేట్ చేయొచ్చా లేదా? ఎలా క్రియేట్ చేయొచ్చు అనుకునంటే మీరు ఇప్పుడు ఎన్ని ప్లాన్స్ చెప్తారు మీరు రోజుకి 2 ప్లాన్ చెప్పొచ్చా? 30 రోజుల్లో 60 ప్లాన్సా? 60 ప్లాన్స్లో ఎంతమంది జాయిన్ అవుతారు? 60 ప్లాన్స్లో ఎంతమంది జాయిన్ అవుతారు? ఎంత అండి? 20 మెంబర్సా? మిగతా 40 మంది ఉన్నారా లేదా? ఒక ప్లాన్లో ఎంతమంది కూర్చుంటారు? ఇద్దరు మినిమం, 2 నుంచి 3, 4. ఓకే, నేనేమంటున్నా 60, 6 × 12 120 మంది కదా. 120 మందిలో మనకు 20 మంది జాయినింగ్ అయ్యారు, 40 మంది మనకు కస్టమర్స్ అవుతారు. మిగతా వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? 60 మంది ఖాళీ ఉండిపోయారు మనకి, అవునా కదా. వీళ్ళు ఐడి క్రియేట్ చేస్తారు కానీ బిజినెస్ చేయరు. అర్థమవుతుందా? అప్పుడు మీరు ఏం చేయాలనుకున్నంటే మీకు 500 రూపాయల ప్యాక్, 1000 రూపాయల ప్యాక్, 2000 రూపాయల ప్యాక్, 5000 ప్యాక్ మీరు ఏం చేయాలనుకుంటే ఒకటి క్రియేట్ చేసి పెట్టండి. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్యాక్స్ మీరు క్రియేట్ చేసి ఒక బ్యాగ్లో పెట్టుకుని మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఇది తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి మీరు ఎలాగో బయట వాడతారో ఇది వాడండి, 30 రోజులు వాడండి. నచ్చకపోతే నాకు ఇచ్చేయచ్చు, కానీ ఈవినింగ్ వరకు కంపెనీకి డబ్బులు కట్టేసేయాలని చెప్పి డబ్బులు తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా? ఇప్పుడు ఇది చేస్తే మనం ఈజీగా 500 PV క్రియేట్ చేయొచ్చా లేదా? చేయొచ్చా? ఇప్పుడు 40 మందికి మనం ఒక 500 రూపాయలు ప్రోడక్ట్ ఇచ్చామనుకుని ఎంత అవుతుంది? 20,000 రూపాయలు అవుతుంది. 20,000 రూపాయలు అంటే ఎంత? 600 PV క్రియేట్ అవుతుందా లేదా? మనం ఇవ్వడానికి సిగ్గుపడితే ఇప్పుడు టాటా అమ్మి ఏమాడు కోటీశ్వరుడాడు, బిర్లా అమ్మి ఏమాడు కోటీశ్వరుడాడు, అవునా కదా. ఇప్పుడు అమ్మి వాళ్ళు కోటీశ్వరుడారు, మనం కొనేమో బికారయ్యాం. అమ్మడం అనేది ఒక కళ, సిగ్గుపడొద్దు. సిగ్గుపడితే సక్సెస్ రాదు. అర్థమవుతుందా? మీరు 3,000 కోట్ల కంపెనీలో యు ఆర్ ద డిస్ట్రిబ్యూటర్, మీకు
ఎంటర్ప్రినర్, మీరు ఒక ఎంటర్ప్రినర్గా ఉండి ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా ఉండి మీరు ఎంత క్రియేట్ చేయగలిగితే అంత డబ్బులు వస్తాయి. అవునా కదా? ఈ ప్రపంచంలో మీకు ఏమైనా లిమిటేషన్ ఉందా? మీరు బయటికి వెళ్ళి పని చేయొద్దు అనుకుని ఏమైనా ప్రపంచం మీద నీకు ఇక్కడ ఘనా దగ్గర పని చేయడం వద్దు, లేకపోతే ఇంకా వేరే దేశం థాయిలాండ్లో పని చేయొద్దు, లేకపోతే ఇంక వేరే దేశంలో పని చేయొద్దు, లేకపోతే ఇక్కడ ఏమైనా లిమిటేషన్ ఉందా? ఎక్కడైనా చేయొచ్చు. వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని రకాల కండిషన్స్ ఫాలో అయితే చాలు. అది బయట దేశాలకి అయితే మీరు కనీసం మీ కారు కర్మన్గఢ్ దగ్గర ఆగుతుందా? కర్మన్గఢ్కి మించి కారు వెళ్ళదు బయటికి, లేకపోతే హైదరాబాద్ మించి కారు వెళ్ళకూడదని చెప్పి ఎక్కడ రాసి ఉందా? మరి హైదరాబాద్ దాటి ఎందుకు కారు వెళ్ళదు? మీరు ఎట్లా మరి ఏ విధంగా చేద్దామని బిజినెస్ అనుకుంటున్నారు? మీకు కార్కి దానికి లిమిటేషన్ లేదు, మీ మైండ్కి లిమిటేషన్ ఉంది. మీ మైండ్కి పరిధి పెట్టుకుంటారు, మీ మైండ్కి బ్యారియర్ పెట్టుకుంటున్నారు కాబట్టి అక్కడ వరకు ఆగిపోతున్నారు. ఒకరోజు నేను చూస్తే థాయిలాండ్లో కనిపిస్తాను, ఒకరోజు వియత్నాంలో, ఒకరోజు సింగపూర్లో, ఒకరోజు మా ఊర్లో, ఒకరోజు విజయవాడలో, ఒకరోజు చెన్నైలో, ఒకరోజు ఢిల్లీలో, ఒకరోజు జైపూర్లో కనిపిస్తాను నేను. మరి ఎందుకు కనిపిస్తున్నా? నాకు లిమిటేషన్స్ లేవు, మరి మీకెందుకు లిమిటేషన్స్? మరి మీ దగ్గర అవకాశం, నా దగ్గర అవకాశం. గొప్పోడు ఎట్లా అవుతాడు? 4 ప్రాంతాలు ఎక్కువ తిరిగితే, 4 ప్రదేశాలు ఎక్కువ తిరిగితే గొప్పోళ్ళు అవుతారు. ఊరికే గొప్పోళ్ళు అవుతారా? మన ఇంట్లో కూర్చొని సాయంత్రం పూట మీ మేడం ఛాయిస్ తాగితే, సాయంత్రం పూట మీ పిల్లలతో కలిసి తిరిగితే, సాయంత్రం పూట మన ఇంట్లో కూర్చొని చంద్రుని చూస్తే మీరు గొప్పలు అయిపోతారా? 12 గంటల తర్వాత మీ ఇంటికి వచ్చి తలుపు కొడితేనే అప్పుడు గొప్పలు అవుతారు మీరు. పొద్దున్న మీ ఇంట్లో మీరు ఛాయ్ తాగుతున్నట్టు గొప్పలు కాదు, సాయంత్రం పూట మీ ఇంట్లో ఛాయ్ తాగుతున్నట్టు గొప్పలు కాదు. మీరు బయటికి వెళ్ళి పని చేసి ఎప్పటి వరకు చేయాలి? విఎంసీ మెంబర్ వరకు చేయండి. అర్థమవుతుందా? ఎలా? ఇది 500 PV. మూడోది వచ్చేసరికి 500 PV ఎట్లా క్రియేట్ చేయాలనుకునంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈ 4 వీక్స్ బిజినెస్ని ఎట్లా చేయాలనుకునంటే, మీకు 500 PVని మనం ఏం చేయాలి? ఎవ్రీ వీక్గా మనకు కన్వర్ట్ చేసుకుని చేయాలి. ఎలా చేయాలనుకునంటే, 500 PV ఏదైతే ఉందో 500 ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ 500 PV, 500 PV, 500 PV, 500 PV. సో మనకు ఎంత వస్తుంది? 2000 PV అవుతుందా లేదా? అవునా? మీ ఫస్ట్ వీక్లో ఎంత చేశారు? వారం మొత్తంలో 500 PV చేశారు. మీరు క్రియేట్ చేశారు. ఇక్కడ 5గురికి స్పాన్సర్ అయినా 100 PVతో మనము చేయొచ్చా లేదండి? ఇప్పుడు మనకు రోజు వారం మొత్తంలో 7 14 ప్లాన్స్లో 5 మంది 100 PV చేసిన 500 PV అవుతుందా లేదా? ఆ పని ఎక్కడ చేయాలి మనము? ఇక్కడ చేస్తే 4 వారాల్లో 2000 PV అవుతుందా లేదా? ఇందులో కొంతమంది రీపర్చేజ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. మీకు అది బెనిఫిట్. మినిమం 2 జాయినింగ్ అయినా, 3 పాత వాళ్ళతోని మీరు వాళ్ళతో వెళ్ళి కలిసినా మీకు రీపర్చేజ్ చేస్తారు. ఎందుకంటే కొత్తగా 90 డేస్లు ఉన్నప్పుడు ఏంటంటే మైండ్ వాళ్ళు స్థిరంగా ఉండదు. అర్థమవుతుందా? మైండ్ స్థిరంగా ఉండదు. ఆ స్థిరంగా లేని మైండ్ దగ్గర మనం వెళ్ళి కలిస్తేనే అవుతుంది. చిన్నపిల్లలకు ఫోను, మనసు స్థిరంగా లేని వాళ్ళకి మనసు ఇస్తే వాళ్ళు గేమ్స్ ఆడతారు దాంతో. కాబట్టి గేమ్స్ ఆడే వాళ్ళ దగ్గర మనము 90 రోజులు మనకు కంటిన్యూస్గా మనకు వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ 2000 PV మీరు ఇక్కడ క్రియేట్ చేస్తారు. 2000 PV క్రియేట్ చేస్తే చూడండి, 2000 PV క్రియేట్ చేస్తే ఇక్కడ వీళ్ళకి చెప్పండి, వీళ్ళ సైడ్ వేలం ఇక్కడ మీకు కూడా మీకు కావాలంటే నేను వచ్చి హెల్ప్ చేస్తాను, PV గురించి కాదు, ప్లాన్స్ ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తానని చెప్పండి. ఎక్కడ? వీళ్ళు విడుతూ. ఓకేనా? కింద మీకు 2000 PV క్రియేట్ అయితే వీళ్ళందరూ లేచి కూర్చుంటారు చూడండి. ఎందుకంటే PV ఇక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి కింద క్రియేట్ అయినప్పుడు మీకు 2000 PV క్రియేట్ అయితే మీకు ఎంత అవుతుంది? 10,000 PV అవుతుందా లేదా? అవునా? 10,000 PV అవుతుందా లేదా? సో 10,000 PVకి మనం ఏం చేయాలనుకుంటే 5,000 × 20 ఒక 20 మెంబర్స్ని మనకు ఈ లెగ్లో ఐడెంటిఫై చేయాలి. ఈ 20 మెంబర్స్ని మనం కాంటాక్ట్ చేసుకుని వీళ్ళతో 500 PV చేస్తే ఎంత అవుతుంది? మనకి 10,000 PV అవుతుందా లేదా? సో 10,000 PVతోని మనకి ఎంత చెక్ వస్తుంది? 10,000 PV వస్తే మనకి ఇంచుమించుగా 25,000 నుంచి 30,000 రూపాయలు చెక్ వస్తుంది. అంతే కదా? 25,000 నుంచి 30,000 చెక్ వస్తుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇది ఈ లెగ్లో మీకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు సేమ్ 2 లెగ్లో చేయొచ్చా లేదా? ఇప్పుడు 20,000 PV
అప్పుడు మీకు 20,000 పీవీ అంటే ఎంత వస్తుంది? మీకు 20,000 పీవీతో మీకు ఎంత అంటే 40 to 60,000 K వస్తుంది. మీకు ఇక్కడ 40,000 పీవీ, ఇక్కడ మీకు వచ్చేసరికి మినిమం 2 LOBs ఉండాలి. 40,000 పీవీ మీకు ఇక్కడ వచ్చేసరికి 80,000 నుంచి 1 lakh వస్తుంది. ఎప్పుడు ఇది 4 LOBs ఉంటే. లేదు 60,000 పీవీ 1 lakh నుంచి 1,20,000 4 LOBs. ఇప్పుడు చూడండి 1 lakh తీసుకొని రావాలనుకున్నంటే మనము ఎంత క్రియేట్ చేయాలి? 60,000 పీవీ క్రియేట్ చేయాలి. 6 లెగ్గుల్లో చేయొచ్చా లేదా? 6 లెగ్గుల్లో ఇక్కడ చూడండి 10,000 10,000 10,000 10,000 10,000 ఇట్లా క్రియేట్ చేస్తే 60,000 పీవీ అవుతుంది. 1,20,000 చెక్ వస్తుంది. ₹1,00,000 తీసుకొని రావాలంటే ఏం చేయాలి? 60,000 పీవీ క్రియేట్ చేయాలి. లేదు 40,000 పీవీ దగ్గర కూడా వస్తుంది, కానీ డైరెక్ట్ LOBలు అయితే వస్తుంది. మళ్ళీ డౌన్ లైన్ LOBలు వచ్చాయి అనుకోండి, వాళ్ళకి కొద్దిగా తగ్గుతుంది. ఇక మల్టిపుల్ LOB తగ్గుతుంది. కానీ ఇది ఖచ్చితంగా 60,000 పీవీతో మాత్రం 100% మీకు 1 lakh దాడుతుంది. లేదు సార్ ఇంకా 3 LOBలు వచ్చాయి అనుకోండి, 3 LOBలతో కూడా 1,00,000 తీసుకోవచ్చు, కానీ 70,000 పీవీ ఉండాలి. అర్థమవుతుందా? ఇది మీకు మీరు చూడండి 70,000 పీవీ మీకు 3 LOBలు ఉండాలి. 1 lakh to 1.2 lakh పీవీ 4 LOBs. సార్ 1 2 3 4 చేయడం చాలా ఈజీ. 5 6 7 8 తర్వాత చేయాలి చూడు, అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఓపిక మనకు బీభత్సంగా ఉండాలి మనకి. ఎందుకనుకోనంటే ఒక్క వ్యక్తిని మనం భరించడమే కష్టం, ఒక్క భార్యను భరించడమే కష్టం, ఒక భర్తను భరించడమే కష్టం. వాడికి రకరకాల యాసాలు ఉంటాయి, రకరకాల ఈమెకు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి, ఆమెకి రకరకాల యాసాలు ఉంటాయి మగాడికి. ఇద్దరు మనసులో ఒక లెక్క ఉంటే ఈ పాడికి మనం కరోడ్పతులు అవుతామా లేదా? అంత ఈజీ ఉంటుందా? మీ అందరికీ తెలుసు, మీరు నాకు చెప్పరు, కానీ మీకు అన్నీ ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి వెళ్తే మీ కథలు వేరే ఉంటాయి, మీ సార్ వాళ్ళ కథలు వేరే ఉంటాయి. మీ ఇద్దరు ఒక లెక్క మారాలనుకునంటే ఇద్దరు ఒకే సిస్టంలో ఉండి వర్క్ చేయాలి. ఒకటే పని గురించి మీరు ఇద్దరు కలిసి పని చేస్తే ఈజీ అవుతుంది. 2 సంవత్సరాలు చేసే పని 6 నెలలు అవుతుంది. అర్థమవుతుందా? పిలిచి మరి ఇంటికి పిలిపించి మరీ తిడుతున్నాడు సార్ అనేటట్లుంటుంది ఇప్పుడు నాది. అర్థమవుతుందా? ఏం లేదు కాదు, అయితే మీకు తిట్టాలనే పిలిపించిన ఈరోజు. ఎందుకనుకున్నంటే ఇది క్రియేట్ చేసేది మీరు ఇప్పుడు బిజినెస్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మనం ఒక 6 నెలల నుంచి 1 year అయిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అందరూ. మరి 1 lakh తెచ్చుకోవాలి కదా. 1 lakh తేకపోతే ఎవడు అడగాలి మీకు? మీ నాన్నేమో మా బాబు వెస్టీజ్ పెద్ద కంపెనీలో చేస్తున్నాడు, వాళ్ళకి వెస్టీజ్ పెద్ద కంపెనీలో చేస్తే కార్లు వస్తే ఇల్లు వస్తాయని వాళ్ళు చెప్పుకుంటారు. మీ అప్లైన్ ఏమో మా డౌన్లైన్ బాగా గ్రో అవుతారని చెప్తారు, మీ డౌన్లైన్ ఏమో మా అప్లైన్ బాగా గ్రో అవుతారు. మరి ఎవరు అడగాలి మీకు? ఎవరు అడగాలి మీకు? మీ బిజినెస్లో ఇది ఈ విధంగా చేస్తే మీరు చూడండి, ఇదే 6 లెగ్గులతో మీరు క్రియేట్ చేయొచ్చా లేదా? 5 level 6 level. సో ఇదే ఒకవేళ మీకు 1,00,000 పీవీ 1,00,000 పీవీతోని 2 లక్షల చెక్ 2 lakhs చెక్ వచ్చేసరికి మీకు 6 LOBs. 9వ వచ్చేసరికి 2 లక్షల పీవీ 2 లక్షల పీవీ ఇక్కడ 3 లక్షల చెక్ మీకు 6 LOB. 10వది ఇక్కడ నుంచి మనకు క్రైటీరియా మారిపోతుంది. ఇక్కడ 8 LOBలు కావాలి మనకి. ఇక్కడ నుంచి ఇది 8 10 12 14 16. ఇప్పుడు 16 ఇక్కడ చూడండి ఎన్ని LOBలు? 16 LOBలు కావాలి మనకి. ఈ 16 LOBలు క్రియేట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు 3 లక్షల పీవీ కావాలి మనకు, అవునా? 3,50,000 పీవీతోని 5 లక్షల రూపాయలు చెక్కు, 5 లక్షల చెక్కు 8 LOBలు ఇక్కడ. తర్వాత 10 lakhs చెక్ 10 lakhs చెక్ అనుకునంటే మనకు 8 లక్షల పీవీ ఉండాలి. 8 లక్షల పీవీ 10 lakhs చెక్. ఓకే. 12వది 12 లక్షల పీవీ 12 లక్షల పీవీ 10 లక్షల చెక్.
ఇక్కడ మనకు 12 ఎల్ఓబిలు ఉండాలి. 12 లక్షల పీవి, 10 లక్షల చెక్కు, అంటే మీకు 10 ఎల్ఓబిలు ఉండాలి. 13ది ఇక్కడ 10 లక్షల పీవి, 10 లక్షల పీవి, 10 లక్షల చెక్కు, 8 ఎల్ఓబిలు. ఇక్కడ మీకు ఇక్కడి నుంచి ఏం మారిపోతుంది అనుకున్నంటే ఇక్కడ 1 crore పీవి, 1 crore పీవి, 1 crore చెక్, 16 ఎల్ఓబిలు. 15ది 2 కోట్ల పీవి, 2 crore చెక్, 16 ఎల్ఓబిలు. 16ది 3 కోట్ల 3 crore పీవి, 3 crore చెక్, 16 ఎల్ఓబిలు. అర్థమైందా? మీ దగ్గర ఇప్పుడు చూడండి, ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 3 కోట్లు తీసుకోవాలన్నా నువ్వు కోర్ చేయాలి ఫస్ట్. ఎన్ని స్టెప్పుల్లో? 16 స్టెప్పుల్లో. నీకు ఒక్కడి నుంచి 16 స్టెప్పుల్లో, 16 లెగ్గలు, మనకు 16 లెగ్గల్లో మీకు 3 కోట్ల ఆదాయం ఎట్లా తీసుకోవాలి చెప్పానా లేదా? మీరు 1, 2, 3 లెగ్గలు అయిపోయింది, నా పని అయిపోయింది, నా అప్లైన్ ఫోన్ చేస్తే నేను ఇంట్లో పడుకున్నా, నా అప్లైన్కి ఫోన్ చేయి, నా డౌన్లైన్కి ఫోన్ చేయి, మనం ఇంట్లో కూర్చొని మేనేజర్ వేసాలు వేస్తే బిజినెస్ బిల్డ్ అవుతుందా? మీరు చెమట చుక్కలు కింద పడాలి. ఇట్లా నేను ఈరోజు 17 లక్షల రూపాయలు నా ఓన్లీ వెస్టీజ్ నుంచి వచ్చే ఆదాయం. నాకు వేరే పోర్ట్ఫోలియోలు వేరే ఉన్నాయి. నాకు మళ్ళీ ఎంత ఆదాయం సంపాదిస్తాను, కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాను. నేను ఇంట్లో గమ్మును పడుకున్నా నాకు 4-5 రకాల 4 to 5 వేస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. నేను ఈ రోజుకి వచ్చి మళ్ళీ పని చేస్తున్నాను. మరి మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? 6 నెలల లోపల, 3 నెలల లోపల 1,00,000 రూపాయలు తెచ్చి చూపించండి. అప్పుడు మీరు అన్నీ బాగా చేస్తున్నాను అనుకుంటాను నేను. మిస్టర్ 90 డేస్లో మీరు 1 lakh చెక్ తెచ్చుకోలేరా? దీని ప్రకారం తెచ్చుకోవచ్చా లేదా? మీరు ముందు మనుషులు కలవండి ఫస్ట్. మన కారు వచ్చేసినంత మాత్రాన నా అంత గొప్పోడు లేడు, నేను స్టార్ అయినంత గొప్పోడు లేడు అంటే, ఇప్పుడు నేను 36, 37 లెగ్గలతో పని చేస్తున్నాను నేను. మరి నేనేమనుకోవాలి? అయితే మరి నేనేమి అనుకోను కాబట్టి నేను ఎదుగుతున్నాను. మీరు ఏదో అనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఎదగట్లేదు. ఎవరిది 50,000 రూపాయలు చెక్కు నుంచి 1 lakh చెక్ వచ్చింది అనుకో చెప్పిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నేను పని చేస్తే నా అప్లైన్కి పోతాయి, మీరు నీకు పని చేస్తే అప్లైన్కి పోతాయి అనుకునంటే, మరి నేను ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మా అప్లైన్ కంటే తర్వాత వచ్చాను. మరి నా హైయెస్ట్ ఇన్కమ్ ఎక్కువ ఎందుకు ఉంది? ఎవరు ఇక్కడ మీ యొక్క గ్రోత్ని ఎవరు ఆపడానికి? మీ అప్లైన్ నిరంజన్ సారో, నాగమణి మేడమో, లేకపోతే గీతా మేడమో. గీతా మేడం మీ డౌన్లైన్ ఎవరున్నారు? మీ డౌన్లైన్ ఎవరున్నారు? మీరు గీత కదా. జ్యోతి మేడం మీ డౌన్లైన్ ఎవరున్నారు? గీతా మేడం. ఇప్పుడు మీరు మీ గ్రోత్ ఆపాలనుకుని ఎవడి వల్ల కాదు. మీరు ఎవడి వల్ల? ఇప్పుడు మేడం 3 లెగ్గలతో పని చేస్తున్నారు, మేడం మేము 6 లెగ్గలతో పని చేస్తున్నాం. ఆమెకేమో 1,50,000 చెక్ వస్తుంది, ఈమెకో 50,000 చెక్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పిన శ్రీనివాస్ సార్ మన చనిపోయారు, ఆయన స్టార్ అయ్యారు. కానీ ఆయన డౌన్లైన్ భగవంత్ రెడ్డి సార్ యూసీడీ 2.5 లక్షల చెక్ అనేది. ఎవరు గ్రోత్ ఎవరు ఆపుతారు? మీరు ఇప్పుడు ఇంత పెద్ద ఆదాయం పెట్టుకొని వచ్చి మీరు ఇంత పెద్ద ఆదాయాన్ని మీరు వదిలేసుకొని ఎక్కడెక్కడ పని చేస్తున్నారు? నా అప్లైన్ వచ్చేసరికి నా అప్లైన్ మీకు ఓన్లీ జాయిన్ చేసినంత వరకే, 0 ఎక్స్పెక్టేషన్. మీ అప్లైన్ దగ్గర 0 ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, 0 ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. మీ అప్లైన్ నుంచి ఏం ఆశించొద్దు. ఎక్స్పెక్టేషన్ మీ అప్లైన్ నుంచి ఫస్ట్ 0 ఎక్స్పెక్టేషన్ అంటే ఏమొద్దు. 100% సబ్మిషన్, 100% సబ్మిషన్ ఉండాలి మీ అప్లైన్కి, సిస్టమ్కి ఉండాలి. 3వది వచ్చేసరికి 100% ఇన్నోసెన్స్ మీ యొక్క డ్రీమ్స్కి, మీ అప్లైన్కి. ఈ 3 ఉంటాయి. మనం దేని గురించి వచ్చాం? అప్లైన్ నాకు పూలదండ వేయలేదో, అప్లైన్ నాకు ఫోన్ చేయలేదో, లేకపోతే డౌన్లైన్ నాకు గౌరవించట్లేదో, డౌన్లైన్ నా ముఖం చూసి అట్లా తిరిగిండు, ఇవన్నీ దీని గురించి వచ్చామా మనం? బ్యాంక్ అకౌంట్లో నెల 10వ తారీఖున మీకు 1,00,000 రూపాయలు చెక్ వస్తే ఎంత బాగుంటుంది? మీరు విఎంసీ మెంబర్ అయిన తర్వాత ఇక్కడ మేడం మీరు రండి, ఇక్కడికి చెప్తా. ఇక్కడ రండి.
మీరేం చదువుకున్నారు? ఏం చదువుకున్నారు మేడం? ఇక్కడ రండి. ఇప్పుడు ఎప్పుడు మెసేజ్ వచ్చింది మేడం? ఇది 6:09 ఇది ఒకసారి ఎక్కడ అది చదవండి. ఇది లాస్ట్ మెసేజ్, ఇది చదవండి. చదవండి. గట్టిగా చదవండి. చదవండి, మీకు ఏమనిపిస్తుంది అదే చదవండి. ఓకే సరే, మీరు రండి మేడం, మీరు చదవండి. ఇది ఇక్కడ రండి, చదవండి. ఏం లేదు, ఫిగర్ అంత గట్టి పెద్దది ఉంది. Update in her 2,66,046 rupees deposited in HDFC Bank account. ఎక్కడి నుంచి వచ్చింది? చదవండి. అది ప్రెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మీకు అందరికి 10వ తారీఖున కదా వస్తుంది, మరి నాకెందుకు ఈరోజు వచ్చింది? ఎన్ని గంటలకు వచ్చింది? 6. అలాంటివి ఎన్ని వచ్చాయి చూడండి. 230. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు బిజినెస్లో డబ్బులు బీభత్సంగా ఉన్నాయి. మీరు ఏంటంటే ఎక్కడ పని చేస్తున్నంటే ఈ ఒక చిన్న ఈ 50,000, 30,000, 20,000 దగ్గర పని చేసుకుంటాను. మీరు చిన్న కామన్ సెన్స్ మీకు తెలిసి ఉండకపోతే మన బంగారు గనులు ఉన్న బికారిగా ఉంటున్నారు. మీరు ఇంత పెద్ద బిజినెస్లో ఉన్నారు, మీరేమనుకుంటారు? రోడ్డు మీదకి వెళ్తే మీకు ఒక్కరికి ఏ వెహికల్ మీకు వచ్చి టక్కర్ ఇవ్వదు అనుకుంటారా? డ్యాష్ ఇవ్వదు అనుకుంటారా? ఏమి అంటే ఎవరికైనా కష్టం వస్తే పక్కింటోడికి వస్తుంది, పైన ఇంటోడికి వస్తుంది, ఈ చుట్టుపక్కల వాళ్ళకి వస్తుంది, నా దగ్గరికి మాత్రం రాదు అని అనుకున్న వాళ్ళే అందరూ. ఇంకా ఈ భూమి మీద చనిపోయిన వాళ్ళందరూ కూడా అలా అనుకునే వాళ్ళే. మీరు ఎక్కువ రోజులు మీకు టైం ఉన్నదని అనుకోకండి. రేపు నేను ఈరోజు ఈ భూమి మీద ఉండను, ఇదే రోజు నాకు ఆఖరి రోజు అనుకుని అనిపిస్తే ఎలా చేయాలి అది చేయండి. లైఫ్ ఎంజాయ్ చేయండి. మరి మీ పురుషోత్తమ దాస్ దగ్గరికి వచ్చింది మీకు రాదనుకున్నంటే నాకు మీకు తేడా ఏందని నేను 5 సంవత్సరాల ముందు ఉన్నాను, మీరు ఇప్పుడు వచ్చారు. మీకు ఈ విషయాలు చెప్పేటోళ్ళు కూడా ఎవరైనా ఉండాలి కదా. మీరు ఇంత పెద్ద బిజినెస్లో ఉన్నప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టి చూడండి. ఒక కంపెనీ మీరు ఇన్స్టాల్ చేసి ఒకసారి ఒక కంపెనీ మీరు ఎస్టాబ్లిష్ చేసి చూడండి, స్థాపించి చూడండి. ఎంతగా మీకు కోట్లలో ఖర్చు అవుతుంది. మీ కంపెనీ మీకు ఆల్రెడీ ప్రోడక్ట్ ఇస్తుంది, మీకు సర్వీస్ ఇస్తుంది. మీరు తీసుకుని వెళ్ళి దాన్ని జస్ట్ ఎక్స్పాండ్ చేసుకుని మీకు టీమ్ క్రియేట్ చేసుకుంటే కోట్ల రూపాయల ఆదాయం మీరు సృష్టించవచ్చా లేదు మేడం? చిన్న లాజిక్. ఇప్పుడు మీకు బిజినెస్లో మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని మనకు ఏవైతే ఉన్నాయో మీ చుట్టూ గిరిగీసుకొని కొన్ని విషయాలు ఉన్నాయి మీకు. ఏవి? కొన్ని విషయాలు మీరు ఇక్కడ ఉన్నారు ఏం చేస్తున్నంటే మీకు ఒకవేళ మీకు ఏదైనా నాకు మాటలు రావు, ఒకడెవడో కంచి వేసేసాడు మిమ్మల్ని, మీకు ఎవరికో వేసేసారు. చిన్నప్పటి నుంచి నీకేమీ రాదు, అదొక కంచె మీ చుట్టూ తిరుగుతుంటుంది. మీరు వచ్చిన తర్వాత దురదృష్టం మీ ఫ్యామిలీకి అంటుకున్నదనుకో చెప్పి కొంతమంది అంటారు, అదో కంచె ఉంటుంది మీ చుట్టూ. అర్థమవుతుందా? ఇవన్నీ కంచెలు ఏవైతే ఉన్నాయో మీకు కొన్ని లక్షల సార్లు మీకు కొన్ని కంచెలు వేసేస్తారు. మీ చుట్టాలో, రిలేటివ్సో, లేకపోతే మీ పక్కన వాళ్ళో, లేకపోతే మీ భార్యనో, భర్తనో, లేకపోతే ఇంకేదో. చిన్నప్పుడైతే ఎక్కువ మీ తల్లిదండ్రులే లేదా మీ రిలేషన్సే మీకు ఏమంటుందండి కంచెలు వేసేస్తారు. ఆ కంచెలు మీరు తీసుకొని మీరు బయటపడాలంటే అంత ఈజీ కాదు. అందుకే మీకు ఏం చేయాలంటే సిఈపి క్లబ్ అని ఉంటుంది మనకు. ఇది తీసిన కొద్దీ ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. ఇవి ఈ కంచెలు ఎప్పుడైతే మీరు బయటికి వెళ్తాయో అప్పటి నుంచి మీ బిజినెస్ రాక్ అండ్ రోల్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ రాక్ అండ్ రోల్ ఎట్లా చేయాలి, ఏం చేయాలనుకునంటే మీరు 4 పనులు చేయాలి. ఏంది 4 పనులు అనుకునంటే, మీరు ఎంతమంది ఇక్కడ ఉన్న జూమ్ సిఈపి మెయింటైన్ చేస్తున్నారు? ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు అందరూ స్టార్ డైరెక్టర్సే కదా. అసలు స్టార్ డైరెక్టర్కి ఏమేమి చేయాలి తెలుసా? తెలీదా? సరే చెప్తా చూడండి. ఎవ్రీ స్టార్ డైరెక్టర్ ఏం చేయాలంటే ఫస్ట్ మీకు సొంతం ఖచ్చితంగా మీరు ఫస్ట్ డూస్ అంటే మీరు చేయాల్సినవి, డోంట్స్ మీరు చేయకూడనివి. ఏవి చేయకూడదంటే ఫస్ట్ మీరు ఏం చేయాలనుకోరంటే ఫస్ట్ సిఈపి క్లబ్ అనేది మీరు సొంతంగా మీరే చేయాలి. సిఈపి క్లబ్ జూమ్ది
మీ సొంతంగా 5 మంది వచ్చినా 10 మంది వచ్చినా పెట్టుకొని చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు జిమ్ సిఈపి క్లబ్ కనుక మీరు హ్యాండిల్ చేయకపోతే మీకు ఎల్ఓబి క్రియేట్ కాదు. ఎల్ఓబి క్రియేట్ కాకపోతే డబ్బులు రాకపోతే మీరు కొద్ది రోజులు అయిపోయిన తర్వాత బిజినెస్ మీరు మానేస్తారు. ఎందుకు మానేస్తారంటే నాకు డబ్బులు రావడం నాకు నిరంజన్ సార్ నేర్పించలేదు. నిరంజన్ సారు ఇప్పుడు నాగమణి మేడం వాళ్ళు నీకు నేర్పిస్తే బిజినెస్లోకి వస్తారా? నీ అప్లైన్ నీకు బిజినెస్లో తీసుకొని రావడమే నువ్వు ఇక్కడ సంగ్రహించాలి. నువ్వు ఇన్ఫర్మేషన్ మీకు ఎన్ని మీటింగ్లో నేను చెప్పాను, స్టార్ మీటింగ్లో మీకు ప్రతి స్టార్ మీటింగ్లో కూడా నేను చెప్తాను. నేను ఇది సార్ నేను వినలేదు, వినకపోతే ఎవరికి ప్రాబ్లం? అర్థమవుతుందా? ఇప్పుడు సిఈపి క్లబ్ మీరు సొంతంగా చేయాలి. రెండోది ఏంటంటే మీరు ఇక్కడ కోర్ ఏదైతే ఉందో మీకు 21 టైమ్స్ కోర్ మీరు చేసి టీంకి చూపించాలి. అర్థమవుతుందా? పేజ్ మీటింగ్ అనేది మీరు సొంతంగా చేయాలి. 4వది వచ్చేసరికి మీరు టీం మీటింగ్ మీరు సొంతంగా చేయాలి. మీ టీం గురించి మీరే చేయాలి. 5వది పేజ్ మీటింగ్ అంటే 10 కోర్ స్టెప్స్. మీరు ముందు 10 కోర్ స్టెప్స్ చేస్తే వాళ్ళకి 10 కోర్ స్టెప్స్ గురించి చెప్తారు. లేకపోతే చెప్పగలుగుతారా? లేదు కదా. అండ్ టీమ్ మీటింగ్ తర్వాత సిఈఓ, మీ ఓన్ సిఈఓ అనేది మీరు ఒక్కటే చేయాలి. ఇది సిఈపి క్లబ్ కోరు, పేజు అండ్ టీమ్ మీటింగ్ అండ్ కోర్. అండ్ 6వది వచ్చేసరికి మనకు 500 PV క్లబ్. 500 PV క్లబ్కి సపరేట్ ట్రైనింగ్స్. ఇది సపరేట్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఈ 6 పనులు అనేది మనము స్టార్ డైరెక్ట్గా మీరు చేయాలి. మీకు సొంతంగా సిఈఓ మీరే పెట్టుకోవాలి. సిఈఓ తుక్కుగూడ, సిఈఓ నాదర్గుల్లో, సిఈఓ నాగోల్ మీ సొంతంగా మీరే చేసుకోవాలి. మీకు ఒకవేళ తెలియలేదనుకో అప్లైన్కి ఒకటోసారి రెండోసారి పిలవాలి. లేదంటే అప్లైన్ ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళి మీ టీంకి పిలవాలి. మీ అప్లైన్ టైం ఇవ్వలేకపోతే. కానీ అప్లైన్ టైము మీరు ఫోర్స్ చేసి తీసుకొని రావడానికి లేదు. అప్లైన్ మీ ఎక్కడ ప్లాన్ చేస్తాడో అప్లైన్ ఎక్కడైతే మీటింగ్ చేస్తారో అక్కడికి మీరు టీంని తీసుకుని వెళ్ళి అటాచ్ చేయండి. అర్థమవుతుందా? అప్లైన్కి 100 లెగ్గులు ఉంటాయి. మీరు ఒక్కరే కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో కూడా చాలా తెలివితేటలుగా వ్యవహరిస్తారు. మనం కూడా 1-2 లెగ్గులు కాకుండా ఎక్కువ లెగ్గులతో వర్క్ చేయండి. 16 లెగ్గులతో మీరు వర్క్ చేయండి. అర్థమవుతుందా? మీకు 2-3 లెగ్గులు ఉన్నాయంటే నాకు నిరంజన్ సార్కో లేదంటే గీతా మేడంకో లేకపోతే జ్యోతి మేడంకో నాకు నేను తప్ప ఇంక వేరే లెగ్ లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు, మీలోనే ఉంటారు. ఎందుకనుకో నాకు తెలిసి వీళ్ళందరినీ చూసే నేను 313 మంది స్టార్ డైరెక్టర్స్ మన ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఎందుకు మరి అందరూ లక్షలు ఎందుకు సంపాదించలేకపోతారు అంటే ఇలాంటి మధ్యలో పెట్టుకుంటాండి. ఏవి 0% ఎక్స్పెక్టేషన్ అప్లైన్ గురించి ఎందుకు అడుగుతారు? నా అప్లైన్ 70 కిలోమీటర్ దూరంలో రాసి ఒకసారి నాకు ఒక్క సిఈపికి వచ్చి ఒక్కసారి కూడా సిఈపి రాలేదు నాకు. మరి నేను ఎందుకు గ్రో అవుతున్నాను? మీకు ఎవరో వచ్చి గ్రో చేస్తేనే గ్రో అవుతారా? ఇది బిజినెస్సా కాదా? మీకు ఆల్రెడీ వెస్టీజ్ సిస్టమ్ ఉంది. వెస్టీజ్ మీకు డైరెక్ట్ ప్రోడక్ట్ ఇస్తుంది, సర్వీస్ ఇస్తుంది. కొంచెం నేర్చుకుంటే చాలు. మీకు ఆల్రెడీ సిఈపి క్లబ్ ఉందా లేదా? మీకు ఆల్రెడీ సిఈపి సబ్స్క్రిప్షన్ ఇస్తుందా లేదా? అండ్ నెక్స్ట్ మీకు డోంట్స్ ఏంటంటే సిఈపి క్లబ్ అప్లైన్ సిఈపి క్లబ్లో మీరు ప్రమోట్ చేశారనుకోండి, మీ అప్లైన్ బిజినెస్లో మీరున్నట్టు లెక్క. మీ బిజినెస్లో మీరు ఉన్నట్టు లెక్క. సిఈపి క్లబ్ అనేది మీ సొంతంగా మీరు ఎప్పుడైతే చేస్తారో ఎల్ఓబికి మీకు ఎక్స్పాండ్ అవుతుంది. మీకు వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. అర్థమవుతుందా? మీ పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు మీకు కదా. మీ నాన్నగారికి ఒక 4 పిల్లలు ఉన్నారు. అందులో నీవు ఒకడివి కదా. 4 పిల్లలు, వీళ్ళకి 4, 8 మంది పిల్లలు అయ్యారు. 8 మంది తీసుకుని వచ్చి ఆ ముగ్గురికో కొంతమంది పిల్లలు ఉంటారా లేదా? వీళ్ళు ఒక 4 ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ 4 పిల్లలు తీసుకొని వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు అది ఉంది కదా, ఏది మన మనీ ప్లాంట్, అది తీసుకుని బయట పెడితే తొందరగా ఎదుగుతుందా లేదా? మీరు కావాలంటే పక్కన చూడండి, చాలా బాగా పెద్దగా ఎదుగుతుంది. ఇందులో నేను ఇల్లు కట్టినప్పటి నుంచి అదే అలా పెట్టాను, అలాగే ఉండిపోయింది. మీరు అలాగే ఉండిపోవాలనుకున్నట్టే సిఈపి క్లబ్ అనేది మీ అప్లైన్ సిఈపి క్లబ్లో కనెక్ట్ చేయండి. లేదు మీరు బయటికి వెళ్ళి ఫస్ట్ సిఈపి క్లబ్ 499 రూపాయలు పెడితే మీకు సిఈపి క్లబ్ వస్తుంది.
రూపాయలు పెట్టుబడి పెట్టలేమా? మన గురించి, మన లీడర్స్ గురించి మీరు ఒక్కొక్క వారానికి ఒకసారి మీ అప్లైన్కి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఏ అప్లైన్కి ఖాళీ ఉంటే అప్లైన్కి వచ్చి మాట్లాడమని చెప్పండి. చెప్పొచ్చా లేదా? రెండోది, మీరు కోర్ చేయకుండా మీరు కోర్కి ప్రమోట్ చేయకండి. మీరు కోరు చేయకపోతే ప్రమోట్ చేయకండి. మీరు ప్లాన్ చెప్పకపోతే ప్లాన్ ప్రమోట్ చేయకండి. మీరు ఏం చేస్తారో అదే ప్రమోట్ చేయండి. సార్ నేను ఈరోజు 10 ప్లాన్లు చెప్పాను, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు, 10 ప్లాన్లు ఎట్లా చెప్తావు? ప్లాన్ గురించి నా అప్లైన్కి ఫోన్ చేయను అనుకుని మాత్రం ఎప్పుడు చెప్పకండి. అప్లైన్కి ఏదని చెప్తే అప్లైన్ చాలా బిజీ ఉంటాడు. ఆ పదం చెప్పండి ఒకసారి. మీరు అప్లైన్ చాలా బిజీ ఉంటాడు అనండి ఒకసారి. అది రేపు పొద్దున్న నువ్వు ఒకరికి అప్లైన్వి, ఒకరి డౌన్ లైన్, నీకు వర్తిస్తుంది. అది రేపు పొద్దున్న నువ్వేం చేస్తావో నీ డౌన్ లైన్ నీకు అదే చేస్తాడు. అర్థమవుతుందా? మీరు ఒకరికి డౌన్ లైన్, మీరు ఒకరికి అప్లైన్. రేపు పొద్దున్న మీరు పెద్ద బిజినెస్ చేయాలంటే అప్లైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అప్లైన్కి మీరు ఏదైతే గౌరవిస్తారో ఆ గౌరవం మీకు తిరిగి వస్తుంది. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పేజ్ మీటింగ్స్. ఖచ్చితంగా పేజ్ మీటింగ్స్ మీరు చేయలేదు. పేజ్ మీటింగ్ మీ పేజ్ మీటింగ్స్ ఏం చేయట్లేదు అనుకోనంటే నేను ఇంకేం చెప్పలేను. మీరు ఇంకా వాళ్ళు ఓన్ లీడర్షిప్ని క్రియేట్ చేయట్లేదు. వాళ్ళు పేజ్ మీటింగ్ అంటే 10 కోర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో 10 ఒక్కొక్కరికి ఒక్కొక్క లీడర్కి ఇచ్చేసి వాళ్ళతోనే చెప్పించాలి. ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు, ఒక్కొక్కరు పిలిచి ఇలానే కూర్చోబెట్టి ఒకరికి చెప్పాలి. మేకే లిస్ట్ గురించి చెప్పండి, 100% యూజ్ గురించి చెప్పండి. తర్వాత సబ్మిషన్. వాళ్ళతో ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నోట్ నుంచి మన స్కిల్స్ అనేసి డెవలప్ అవుతుంది. తర్వాత టీమ్ మీటింగ్. మీరు టీమ్ మీటింగ్ ప్రతి ఆర్గనైజేషన్కి ఇప్పుడు ఒక టీం ఉంది. ఈ ఒక్క టీంకి ఇప్పుడు ఒక్కొక్క టీంకి ఒక టీం మీటింగ్ పెట్టండి. దీనికో టీం మీటింగ్, దీనికో టీం మీటింగ్, దీనికో టీం మీటింగ్, దీనికో టీం మీటింగ్, దీనికో టీం మీటింగ్. బేసిక్లో మాకు అన్ని కలిపి నేను తక్కువ మంది వస్తుంది సార్ అంటే కలిపి చెప్పండి. కానీ ఎప్పుడైతే ఈ లెగ్లో మీకు ఒక 15 నుంచి 20 మంది లీడర్స్ కనెక్ట్ అవుతారో అప్పుడు వీళ్ళకి ఒక టీం మీటింగ్ చేయండి, వీళ్ళకి ఒక టీం మీటింగ్. మీరు ఎప్పుడు చేయగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సొంతంగా ఓన్ లీడర్షిప్ క్రియేట్ చేయాలి. ఎప్పుడు సిఈపి క్లబ్ పక్కన పెట్టి కోర్ ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పటి నుంచి టీం మీటింగ్, పేజ్ మీటింగ్ ఎప్పుడైతే చేస్తారో మీ చెక్ బీభత్సంగా పెరుగుతుంది. ఎందుకంటే మీకు డూప్లికేషన్ అవుతుంది. మీరు ప్రమేయం లేకుండా ఒకరు వెళ్ళి ప్రోడక్ట్ తీసుకొని బిజినెస్ చేసి ఒక ఎల్ఓబి క్రియేట్ చేసి ఇవ్వగలిగే బిజినెస్ ఎవరైనా వస్తారా? అట్లా అవుతుందా? కాదు కదా. అట్లాంటి వాళ్ళు రావాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళని ఏమంటే మహోన్నత వ్యక్తులు అంటారు, గ్రేటెస్ట్ పర్సన్స్ అంటారు. అట్లాంటి వ్యక్తులు మన దగ్గరికి ఎవరు రారు. వచ్చారంటే వాడి చరిత్ర సృష్టిస్తారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఇక్కడ మీరేం చేయాలనుకోనంటే ఫస్ట్ మీరు పేజ్ మీటింగ్, టీమ్ మీటింగ్ అనేది ఇవి చేయకుండా ఉన్నారంటే మీకు వాళ్ళ ఓన్ లీడర్షిప్ క్రియేట్ అనేది కావట్లేదు. రెండోది ఏంటంటే ఇమీడియట్గా సీఈఓ, మీకు సీఈఓ ఫిజికల్ సీఈఓ చేయాలి. ఇది చేయొచ్చా? సీఈఓ చేయొచ్చా అండి? 500 సిబి క్లబ్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అనేది మీరు ఇవ్వండి, ఇవ్వకపోండి, నో ప్రాబ్లం. ఇది అవసరం లేదు, ఆరోది అవసరం లేదు. కానీ నేను చెప్తున్నా, అప్లైన్ సిఈపి క్లబ్లో కలపొద్దు. కోరు చేయకుండా కోర్ని ప్రమోట్ చేయొద్దు. మీరు ఇక పేజ్ మీటింగ్ ఏవైతుందో ఇది చెయ్యకపోతే ఇది నెగిటివ్ వర్డ్. ఇది అర్థమైందా? సో డోంట్ యూ కండక్ట్ ది టీమ్ మీటింగ్, అదర్వైజ్ యూ హ్యావ్ టు లాస్ ఆఫ్ గ్రోత్ని మీరు లాస్ అవుతారు. మీకు ఇది నెగిటివ్ వర్డ్. ఇది టీమ్ మీటింగ్ కూడా నెగిటివ్. ఇది మీరు నెగిటివ్ టీమ్ మీటింగ్ కనుక చేయకపోతే ఓన్ లీడర్షిప్ క్రియేట్ చేయరు, వాళ్ళ స్టాండర్డ్గా నిలబెట్టలేరు. వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ కాకపోతే వాళ్ళు బాధపడతారా లేదా? మీకు చిన్నపిల్లడికి ఉన్నారు, ఒక పాము ఉంది మన పక్క నుంచి వెళ్తుంది, భయపడతారా లేదా? మరి పాములు పట్టే వాళ్ళ కొడుకు మరి భయపడ్డ ఎందుకు? అదే పిల్లోడు పాములు పట్టుకున్న పిల్లోడు భయపడ్డు, మరి అదే పాములు పట్టుకోకుండా ఉండే పిల్లోడు భయపడతాడు ఎందుకు? మరి ఇప్పుడు అదే చేయమంటున్నా మీకు. మీరు అందరూ తెలివైన వాళ్ళే. అర్థమవుతుందా? మీకు ఆల్రెడీ ఒక 20,000 30,000 చెక్ రావడం మీకు తెలుసు. అదే పనిని మీ టీంకి నేర్పించండి అంటున్నాం. సార్ అందరూ వింటారనుకోనంటే ఈ భూమి మీద ఎవ్వడు కూడా చెప్తే నేర్చుకో అనుకుంటే నేర్చుకోడు. మీరేం చేయాలంటే ఆయనకి నేర్పించినట్లు తెలియకుండా నేర్పించాలి. అర్థమవుతుందా? మీకు మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ అనే బుక్ ఉంటుంది.
గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు. ఆ బుక్లో క్లియర్గా ఏముంటుందంటే, ఎవరికైనా మీరు నేర్పించాలనుకుంటే నేర్చుకోరు, మీరు వాళ్ళకి నేర్పిస్తున్నామని తెలియకుండా నేర్పించాలి. మీరు ఇప్పుడు సపోజు మనకు సౌమ్య మేడం ఉన్నారు, సౌమ్య మేడంకి ఫోన్ చేసి, ఇప్పుడు నేను ఫోన్ చేసి, మేడం మీరు మీటింగ్కి వస్తున్నారా అనేది రాంగ్ క్వశ్చన్ అడగొద్దు. మేడం నేను మీటింగ్ దగ్గరలో ఉన్నాను, మీరు ఎక్కడి వరకు వచ్చారు, ఇది రైట్ క్వశ్చన్. నేర్పించొద్దు. మేడం మీరు అనగాలి, కోరు కంప్లీట్ చేశారా సార్కి, ఈర వెంకటేష్ సార్కి ఫోన్ చేసి మీరు కోర్ కంప్లీట్ చేస్తారా అని అడగొద్దు. ఫోన్ చేసి ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు ఆయన యొక్క ఈగో హర్ట్ అవుతుంది. మనం కోర్ కంప్లీట్ చేసి, ఆర్ యూ కంప్లీటెడ్, ఐఎమ్ కోర్, ఆర్ యూ కంప్లీటెడ్, ఆర్ యూ వచ్చేసి ఆర్ యూ అనుకో చెప్పొచ్చు. చేయొచ్చా? ఇవి మీరు చేయాల్సినవి. అర్థమవుతుందా? సో ఇది నాకు 1 hour సబ్జెక్ట్ అయితే ఇది. మీకు ఇందులో దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. వన్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ మొత్తం మీద ఎలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ మీద మీకు బిజినెస్ ఆధారపడి ఉంటుంది. మీ అప్లైన్తో మీ డౌన్లైన్తో ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్. కానీ ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించొద్దు. ఏ రోజైతే మీరు ఎవరి దగ్గర ఏమైనా ఆశిస్తే ఆ రోజు మీ పతనం స్టార్ట్ అవుతుంది. మీ బాధకి ఇబ్బంది బాధపడతారు మీరు. అర్థమవుతుందా? ఎవరి దగ్గర ఏం ఆశించొద్దు. ఆశించకుండా ఉంటేనే మీరు గొప్ప వ్యక్తి లెక్క, ఒక మహోన్నత వ్యక్తి లెక్క మారుతారు. అర్థమైందా? మేధావి లెక్క, మహోన్నత వ్యక్తి లెక్క ఉంటేనే ఈ బిజినెస్ బిల్డ్ అవుతుంది. లేకపోతే మనకు సామాన్య వ్యక్తి లెక్క, మూర్ఖుల లెక్క ఉంటే మాత్రం బిజినెస్ బిల్డ్ కాదు. అర్థమవుతుందా? సో ఓకే, థ్యాంక్ యూ.